కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మైన్స్ అండ్ మినరల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2026పై కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ చట్టం రాష్ట్రాల ఖనిజ ఆదాయ హక్కులను, ఆర్థిక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తోంది అంటూ ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కర్ణాటక, తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు నిర్ణయించాయి. కొత్త చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఖనిజ హక్కులు లేదా ఖనిజాలు ఉన్న భూమిపై తమకు నచ్చిన విధంగా పన్ను లేదా ఇతర లావాదేవీ ట్యాక్సులను విధించలేవు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే షరతులు, పరిమితులకు లోబడి మాత్రమే అలాంటి ట్యాక్స్ విధింపులు చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రాష్ట్రంలో ఇనుప ఖనిజం, బొగ్గు, సున్నపురాయి వంటి ఖనిజాలు విస్తారంగా ఉన్న వాటి ద్వారా అదనపు పన్నులు లేదా ఇతర ట్యాక్సులు రాష్ట్రానికి వచ్చే ఆదాయంపై కేంద్ర నియంత్రణ పెరుగుతుంది. అయితే ప్రస్తుతం ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాలు ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఈ మూడు రాష్ట్రాల తరపున పిటిషన్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ వ్యతిరేకతలో భాగమవుతుంది. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేఎంఎంతో మాట్లాడి జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూడా న్యాయ పోరాటానికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఈ వివాదానికి ప్రధాన నేపథ్యం 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. ఆ తీర్పులో రాష్ట్రాలకు ఖనిజ హక్కులపై పన్ను విధించే అధికారం ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం ఆ పరిస్థితిని మార్చేలా ఉంది. ఇప్పటికే రాష్ట్రాలు వసూలు చేసిన కొన్ని ఖనిజ పన్నులు, ఇతర ట్యాక్సులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని చట్టంలో పేర్కొన్నారు. అందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రధాన వాదన ఏమిటంటే, పార్లమెంటు చట్టం ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రాష్ట్రాల హక్కులను పరిమితం చేయడం రాజ్యాంగబద్ధమా అనేది కాంగ్రెస్ లేవనెత్తుతున్న ప్రధాన ప్రశ్న. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యంతరాలు ప్రధానంగా 3 అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. ఖనిజ సంపద ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు మైనింగ్ ద్వారా గణనీయమైన ఆదాయం వస్తుంది. కొత్త చట్టం వల్ల అదనపు పన్నులు, సెస్లు విధించే అవకాశాలు తగ్గితే రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం పడుతుందని రాష్ట్రాలు చెప్తున్నాయి. ఉదాహరణకు జార్ఖండ్ లో ఖనిజ భూములపై సెస్ ద్వారా 2025-26లో సుమారు 7.488 కోట్ల ఆదాయం వచ్చింది. కొత్త చట్టం వల్ల ఇలాంటి ఆదాయ మార్గాలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక రెండవ కారణం ఏంటంటే, ఖనిజ వనరులు ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆ వనరులపై ఆర్థిక హక్కులు ఉండాలని కాంగ్రెస్ వాదిస్తుంది. కేంద్రం ఈ ఆధారాలను కట్టడి చేయడం అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యత దెబ్బతీయడం అని ఆరోపిస్తుంది. ఇక మూడో కారణం ఏంటంటే, ఖనిజ సంపద ఉన్న రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. కర్ణాటక, తెలంగాణ, జార్ఖండ్ వంటి ఖనిజ సంపద ఉన్న రాష్ట్రాలు తమ సహజ వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తాయి. కొత్త చట్టం నిబంధనతో ఆర్థిక స్వేచ్ఛ తగ్గుతుందని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తుంది. కేంద్రం వాదన ప్రకారం రాష్ట్రాలు ఖనిజాలపై అసమానంగా భారీ పన్నులు, సెస్లు విధిస్తే దేశవ్యాప్తంగా ఖనిజ ధరల్లో వ్యత్యాసాలు పెరుగుతాయి. దీంతో పరిశ్రమలకు ముడిసరుకు ఖరీదవుతుంది, రవాణా ఖర్చులు పెరుగుతాయి. చివరకు దేశీయ ఖనిజ పరిశ్రమపై ప్రభావం పడుతుంది. కేంద్రం ఉద్దేశం రాష్ట్రాల ఆదాయాన్ని పూర్తిగా తీసుకోవడం కాదు, దేశవ్యాప్తంగా ఖనిజ పన్నుల వ్యవస్థలో ఏకరీతి స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యమని మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి లేదా ఆదాయ హక్కులను పూర్తిగా తొలగించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రాలు పిటిషన్లు దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు ముందుగా ఈ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రాలకు ఖచ్చితమైన పన్ను విధించే హక్కు ఎంతవరకు ఉంది, కేంద్రం ఆ హక్కును చట్టం ద్వారా పరిమితం చేయగలదా, 2024 సుప్రీంకోర్టు తీర్పు ప్రభావాన్ని కొత్త చట్టం ద్వారా మార్చవచ్చా, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక అధికారాల సమతుల్యతకు ఈ చట్టం విరుద్ధమా వంటి అంశాలు కీలకం కానున్నాయి. ఇది కేవలం మైనింగ్ కంపెనీలకు సంబంధించిన వివాదం కాదు. ఖనిజ సంపదపై పన్నులు విధించే అధికారం కేంద్రానిదా, రాష్ట్రానిదా అనే పెద్ద రాజ్యాంగ, ఆర్థిక, సామాఖ్య వ్యవస్థకు సంబంధించిన పోరాటంగా మారింది. అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఈ అంశాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్లాయి.